అమిత్ షా గారు తెలంగాణకి రాబోయే ముందు విపరీతమైన హైప్ ఇచ్చారు. వారు వచ్చి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయినట్టుంది బీజేపీ. సార్, ఇప్పుడు రాజకీయాల లోపల హైప్ అనేది ఏముండదు సార్. వారు వస్తున్నటువంటి పరిణామ క్రమం లోపల అంత కొద్ది రోజుల ముందే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత ఒరిస్సాలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గణనీయమైన సీట్లను అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ కంటే ఎక్కువ గెలుచుకోవడం, వీటన్నింటి వల్ల మీడియా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినటువంటి మాట వాస్తవం. మేము ప్రస్తుతం చాప కింద నీరులాగా ప్రతి బూత్లో పార్టీ అంతర్గత నిర్మాణాన్ని పనిచేస్తూ వస్తూ ఉన్నాం. ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో ప్రతి బూత్లో బూత్కి 10 మందిని తయారు చేసుకొని వారి ద్వారానే 1.5 సంవత్సరాలు అమిత్ షా గారు ఉత్తరప్రదేశ్లో కష్టపడితే ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అవడానికి కారణం ఆ 1 సంవత్సరంన్నర నుంచి 2015 జనవరి నుంచి 2017 ఎన్నికల వరకు అమిత్ షా గారు పడ్డటువంటి కష్టం, ప్రతి బూత్ స్థాయి లోపల నిర్మాణం చేసి ప్రతి బూత్లో ఉన్నటువంటి కార్యకర్త పడ్డ కష్టం ఫలితమే నేడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళలా కనబడతలేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు సార్. నేను పోటీ చేసినటువంటి దుబ్బాక నియోజకవర్గంలో 235 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 232 పోలింగ్ స్టేషన్లో మీకు 10 మంది సభ్యులతో కూడినటువంటి టెలిఫోన్ నెంబర్లతో కూడినటువంటి బూత్ కమిటీ లిస్ట్ ఇవ్వగలుగుతాను సార్ నేను ఈరోజు. అంటే మేము గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఒక పెద్ద భవనం కట్టాలనుకుంటున్నప్పుడు పునాది కట్టి ఉండాలి సార్. మేము పునాది వేసి బేస్మెంట్ నింపినాం. ఇప్పుడే కదా భూమి బయటికి వచ్చేది. ఇప్పుడు విత్తు నాటితే భూమి లోపల విత్తు ఎంతకాలం ఉంటుంది అనేది తెలియదు సార్. అది వర్షం పడి భూమి తడైన తర్వాత విత్తు బయటకు వస్తుంది. ఇట్ టేక్స్ టైం. తెలంగాణలో బీజేపీకి ఉన్నంత పునాది, తెలంగాణలో బీజేపీకి ఉన్నంత కమిటెడ్ కార్యకర్తలు ఇంకే రాష్ట్రం లోపల కూడా లేరు. నేను ఈ పదం ఎందుకు చెప్తా ఉన్నా అంటే అనేక సందర్భాల్లో వామపక్ష తీవ్రవాదం ఈ రాష్ట్రంలో పరిడవిల్లిన సందర్భంగా అనేక సందర్భంగా వామపక్ష తీవ్రవాదులు వ్యక్తిగతంగా టార్గెట్లు చేసి బుల్లెట్లు దించిన శరీరం లోపలికి ఇంకా తమ శరీరాలలో బుల్లెట్లు ఉంచుకొని కూడా జై బీజేపీ జై భారత్ అంటున్నారు తప్పితే పార్టీలు మారినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అవకాశం లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వద్ద కొంతవరకు తెరమెరుగ్గా ప్రశాంతంగా కనబడ్డారేమో కానీ ఈ తుఫాన్ ఖచ్చితంగా కనబడుతుంది సార్. సముద్రం తుఫాన్కి వచ్చే కంటే ముందు చాలా ప్రశాంతంగా కనబడుతుంది. అలలు గిలలు ఏం లేకుండా నిశ్శబ్దంగా. 2019లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అన్నది 100% భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి విషయం. 2019 శాసనసభ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.